గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గ్లిచ్ అంటే ఇదే. ఫస్ట్ రౌండ్కే అందరికి పెద్ద పెద్ద గన్లు వచ్చేసినాయి. దేంట్లో స్నైపర్ ఫస్ట్ రౌండ్కి రాదు కదా. వాడు చూసారా ఎనిమిది ఫస్ట్ రౌండ్కే అందరికీ పెద్ద పెద్ద గన్లు వచ్చేసినాయి. చూశారు కదా. ఈ గ్లిచ్ ఎవరు జరగదు ఇంతవరకు. ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఏ ప్లేయర్ కానీ అట్లాంటి గ్లిచ్ ఎవరు జరుగుండదు నాకు తెలిసినంత వరకు. ఫ్రీ ఫైర్ పెద్ద గ్లిచ్ ఇదే. అసలుకి వైడ్ బ్లోయింగ్ గ్లిచ్ అసలుకి ఇది. ఇలాంటి గ్లిచ్ ఎవరికి జరగదు కానీ ఈ గ్లిచ్ ఇప్పుడు జరుగుతుంది. మా ప్లేయర్ ఎవరో టీమ్మేట్ ఎవరో బాధి పడేస్తున్నాడు ఒక్కొక్కడిని 1v4 గన్నులు తీసుకొని బ్యాగ్ బట్టి దింపి పడేస్తున్నాడు. అసలు వౌలికి కాదు అసలుకి. చూసారా ఫస్ట్ రౌండే మాకు పెద్ద పెద్ద గన్నులు వచ్చేసింది. ఇది ఫ్రీ ఫైర్ గ్లిచ్ అంటే. పెద్ద గ్లిచ్ అంటే ఇదే గాయస్. ఇదే అసలుకి మౌలి గ్లిచ్ కాదు. అంత పెద్ద గ్లిచ్ అంటే అసలుకి మౌలి గ్లిచ్ కాదు. ఇలాంటి గ్లిచ్ అసలు ఎప్పుడు చూడలేదు కూడా. ఈ గ్లిచ్ మీకు జరిగితే చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఈ గ్లిచ్ నా మౌలి గ్లిచ్ కాదు గాయస్. అసలుకి ఇది నావల్ గ్లిచ్ కాదు అసలుకి. అసలు నేను ఇలాంటి గ్లిచ్ జరిగిద్దని కూడా అనుకోలేదు కానీ గ్లిచ్ భలే మాత్రం జరిగింది. ఫస్ట్ రౌండ్కే చూసారు కదా గాయస్. మీరు పైన రౌండ్స్ కూడా చూసుకోండి కావాలంటే. ఫస్ట్ రౌండ్కే పెద్ద పెద్ద గన్లు వచ్చినాయి. సెకండ్ రౌండ్కి కూడా పెద్ద పెద్ద గన్లు వచ్చినాయి. అంటే అన్లిమిటెడ్ కాయిన్స్ ఇచ్చేసాడు ఈ ఫ్రీ ఫైర్ వాడు. ఏం చేస్తున్నాడో మరి. గ్లిచ్ మాత్రం భయంకరంగా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే ల్యాగ్ జరుగుతుంది నాకు. పైన ఎనిమి ఉన్నాడు దొంగ నా కొడుకు. పైన క్యాంపింగ్ చేస్తున్నాడు. వాడికి వేద్దాం ఇప్పుడు తడి. అది ఒక నాక్ చేసాం అయితే మొత్తానికి. ఒక నాక్ చేసాం అన్నమాట మొత్తానికి. ఈ గ్లిచ్ మాత్రం భయంకరంగా జరుగుతుంది. భయంకరంగా. ఇప్పటికి నేను ఇది రెండో మ్యాచ్ ఎట్ట జరగడం చూడటం కూడా. అందుకని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా గాయస్. గ్లిచ్ చూసారు కదా. ఇప్పుడు వాడిని కొట్టేసి ఆ తర్వాత వీడియో రికార్డ్ స్టార్ట్ చేస్తాను. కొట్టడానికే ట్రై చేద్దాం. వాడికైతే రివైవ్ ఇచ్చేద్దాం ఫస్ట్. మనకైతే పాయింట్ వచ్చింది. నైస్. మీరు ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు సెల్ఫిష్గా చూసుకోమాకండి. మీరు ఒక్కళ్ళే కొట్టేస్తారులే అని అనుకోమాకండి. టీమ్కి ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది. చూసారు కదా ఇట్ట కొట్టేయచ్చు అనమాట టీమ్స్ని. నా మాటిని మీరు టీమ్స్ సపోర్ట్ చేయడమే బెటరు. ఎందుకంటే టీమ్ సపోర్ట్ చాలా మంచిది. ఎప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే మంచిది కదా గాయస్. అందుకని రివైవ్ ఇచ్చుకోవడం బెటరు. మనం చచ్చిపోయినా పర్లేదు. ఫస్ట్ వాడిని బతికిచ్చినా కానీ వాడిని కొట్టచ్చు కదా. మనం కొట్టపోయినా కానీ ఒకవేళ కొన్నిసార్లు అటు గ్లిచ్ జరగచ్చు కదా. మనకు తెలియపోయినా మనం ఇప్పుడు 1v4 కొట్టలేం గాయస్. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు 1v4 కొట్టలేను. మీరున్నారు. మీలో ఒకళ్ళైనా 1v4 కొట్టగలరు కదా అట్ట. అందుకని మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చచ్చిపోయిన వాళ్ళకి కూడా రివైవ్ ఇవ్వాలి అని కాన్సెప్ట్ మంచిది. అది గుడ్ లెస్ నేర్పించింది అనమాట మనకి. అబ్బా చనిపోయాడు ఎవడో పాపం. మరి మా వైపు ఎవరో ఒకళ్ళు నాక్ చేయకపోతే మళ్ళీ వీళ్ళతో తలకే నెత్తి. ఒక నాక్ అంటే కిల్ జోర్ చేసేయాలండి. మీరేమనుకోమాకండి. కిల్ జోర్ చేశాను. మనం పైకి వెళ్ళి ఫాస్ట్గా క్లియర్ చేస్తే మంచిది. ఓ పైన చూసారా గాయస్ ఎంతమంది ఉన్నారు. అబ్బో ఇంతమంది ఉన్నారు ఏంది గాయస్ పైన. నేను ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు. అబ్బా కొట్టేశాడు గాయస్. అదే నైస్ కొట్టు బ్రో. నైస్ బ్రో. రివైవ్ కరో.
చూసారు కాదు గాయస్, ఇప్పుడు నేను చెప్పాను కదా మనం కొట్టలేకపోయినా కానీ ఒకళ్ళు కొడతారండి 1v4, అలాంటి వాళ్ళకి ఉదాహరణ అనమాట వీళ్ళు. అందుకనే మనము రివైవ్ ఇవ్వడం బెటర్ అని నేను చెప్తాను. చూసారా వాడు ఏసి కొట్టి, చూసారా మనం కొడతాం అట్ట. కొంతమంది అంటే కొట్టే వాళ్ళని అనట్లేదు నేను, కొట్టని వాళ్ళు అంటున్నాను. కొట్టని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఏసి కొట్టని వాళ్ళు, అంటే మేము కొన్నిసార్లు కొడతాంలేండి గాయస్, అంటే అట్ట కాదు, నేను కొన్నిసార్లు కొడతానులేండి. అదే గాయస్ ఈరోజు వీడియో. ఇలాంటి గ్లిచ్ ఎప్పుడు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలోనే ఎవడికి వచ్చి ఉండదు ఇలాంటి గ్లిచ్. నాకు వచ్చింది ఈ గ్లిచ్ ఫస్ట్ రౌండ్కే చూసారు కదా గాయస్. ఆడ ఒక ఎనిమిది ఉన్నాడు దొంగ నా కొడుకు అనేసి అర్థం. వాడు బయటికి రావాలి నా కొడుకు, వన్ ట్యాప్ పడాలి. రాట్లా అద్భుతం చూసారా, ఉక్కాంగ్ వేసుకుని వెళ్తున్నాడు వాడు. ఓ నీ అమ్మ నాకు వన్ ట్యాప్ కొట్టాడు గాయస్, చూసారా. అబ్బాయి ఇక్కడ ఎనిమిది వచ్చాడు. సరే గాయస్ ఈరోజు వీడియో ఇంతే. ఇలాంటి గ్లిచ్ ఎవడు జరగundదు అనుకుంటున్నాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టు ఉండిద్ది. ఈ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలోనే పెద్ద గ్లిచ్ అని నేను చెప్తున్నాను.